So hello everyone, welcome back to the channel. Here is the review of sorry. Firstly అసలు ఇన్నాళ్ళు ఎందుకు ఆబ్సెంట్ అయ్యానో నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే దేర్ వర్ ఫ్యూ రీజన్స్ అనమాట. ఫస్ట్లీ ఓజీ తర్వాత నేను థియేటర్లో ఏ మూవీస్ చూడలేదు. అంటే చూశాను, బాహుబలి ఎపిక్, బట్ దట్ మేక్స్ నో పాయింట్ టు రివ్యూ ఇట్ కదా, అందుకే ఈ వీడియోస్ పెట్టలేదు. ఆల్సో ఎగ్జామ్స్ ఒకవైపు, ఇంట్లో రీజన్స్ ఒకవైపు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. వాటి వల్ల ఐ వాజంట్ ఏబుల్ టు మేక్ ఎనీ వీడియోస్. సో ఫైనలీ ఐమ్ బ్యాక్. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అనే అనుకుంటున్నాను. వన్స్ అగైన్ సారీ ఫర్ మై అబ్సెన్స్. నౌ హియర్స్ ద రివ్యూ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్టారింగ్ మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి, ఆశ్లీ షా, షరీఫ్ అండ్ అదర్స్, విచ్ ఈస్ క్రియేటెడ్ బై రాజన్ డీకే. అసలు థర్డ్ సీజన్ వస్తుందని కూడా చాలామందికి తెలియదేమో, చాలా లిమిటెడ్గా ప్రమోషన్ చేశారు. నాకు కూడా జస్ట్ ఇంకా ఒక 1 వీక్ బ్యాకే తెలిసింది దీని గురించి. ఓకే, ఎనీవేస్, నాకు ఈ సిరీస్ ఎలా అనిపించిందంటే ఐ వుడ్ జస్ట్ సే ఇట్ వాజ్ ఓకే. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఐ రియలీ లవ్ రాజన్ డీకేస్ కాంటెంట్. అంత మధ్యలో గన్స్ అండ్ గులాబ్స్ వచ్చింది, అంత నచ్చలేదు అనుకోండి, బట్ ఫర్జీ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ సిరీస్. ఈ సిరీస్కి వచ్చేటప్పటికి దిస్ వాజ్ టూ ప్రెడిక్టబుల్ అండ్ వాజ్ ఫిల్డ్ విత్ కన్వీనియంట్ అండ్ లేజీ రైటింగ్. ఆల్సో సిరీస్ ఎండ్కి వచ్చేటప్పటికి నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. దే ఆర్ మేకింగ్ సీజన్ 4 విచ్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ సీజన్ 3. ప్లాట్ విషయానికి వస్తే అసలు ఏం చెప్పలేను, ఎందుకంటే ప్లాట్ అసలు కరెక్ట్గా ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. సీజన్ 1 and 2లో మనకి గుడ్ అండ్ బ్యాడ్ సైడ్స్ తాలూకు మోటివ్స్ అనేవి క్లియర్గా తెలుసు, సో యూ కెన్ రూట్ టు దెమ్. బట్ ఈసారి మనకు అసలు సరిగ్గా ఏం ఎస్టాబ్లిష్ చేయరు. సీజన్ ఎండ్కి వచ్చినంత వరకు మనకి విలన్ తాలూకు మెయిన్ గోల్ ఏంటనేది కూడా అర్థం కాదు. అండ్ విలన్స్ అసలు ఇంపాక్ట్ ఇవ్వలేదు. సీజన్ 2లో శామ్ అయితే చింప అవతలేసింది. అలాంటిది ఇందులో అసలు సీజన్ విలన్ అసలు బేర్ ఇంపాక్ట్ అసలు. ఆల్సో మెయిన్ ప్లాట్తో పాటు ఇంకా శ్రీకాంత్ వాళ్ళకి ఫ్యామిలీ ప్లాట్ ఒకటి ఉంటుంది, అండ్ ఆల్సో సమ్ అన్వాంటెడ్ ప్లాట్స్ కూడా నడుస్తూ ఉంటాయి, అండ్ సమ్ విలన్ తాలూకు ప్లాట్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి. అండ్ ఈ ప్లాట్స్ అన్నీ కలిపి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర చాలా క్లమ్జీ అయిపోయాయి, ఆర్ ఎల్స్ దే ఆర్ టూ మెనీ అన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట. ఆల్సో మనకి ఫర్జీలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ ఆర్ ఇన్ సినిమాటిక్ యూనివర్స్ అని. అండ్ ఇందులో కూడా ఆ ప్లాట్ వాడారు, టు బీ హానెస్ట్ గుసాయించారు. సిరీస్ పూర్తిగా బాగాలేదని చెప్పలేను. సమ్ ఎపిసోడ్స్ వర్ రియల్లీ ఎంగేజింగ్ అండ్ సమ్ వర్ టూ బోరింగ్. పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్ అండ్ డిఓపి వర్ వెరీ గుడ్. పర్ఫార్మెన్సెస్ వచ్చేటప్పటికి స్టార్ క్యాస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో ద డైరెక్షన్ అండ్ డిఓపి, కెమెరా మూమెంట్స్ కానీ లేదంటే టైప్ ఆఫ్ షార్ట్స్ కానీ, డ్రోన్ షార్ట్స్ కానీ, అవన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా హ్యావ్ బిన్ వెరీ లాట్ బెటర్. అన్నిటికన్నా మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇన్ ద రైటింగ్. దే కుడ్ హ్యావ్ రియల్లీ ఎండ్ దిస్ సిరీస్ ఇన్ 9 to 10 ఎపిసోడ్ సిరీస్. బట్ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా అదే ట్రాప్లో పడిపోయారు అనిపించింది. నన్ను అడిగితే సీక్వెల్స్ చేయడం కన్నా కన్సిడర్ చేసి ఒకటే సీజన్లో ఫినిష్ చేసి ఉంటే సిరీస్ కూడా హ్యావ్ బిన్ మచ్ బెటర్. ఫైనలీ మరీ తీసి పడేసే సిరీస్ అయితే కాదు, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ద ప్రీవియస్ మంత్స్. నా రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఏ 2.69 out of 5. మీరు చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మూవీ రివ్యూసే కాకుండా వేరే వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, అంటే రిలేటెడ్ టు మూవీ స్టఫ్ ఓన్లీ. దానికోసం ఏమైనా సజెషన్స్ కానీ, లేదంటే మీ ఐడియాస్ కానీ, లేదంటే మీ ఒపీనియన్ కానీ ఉంటే ప్లీజ్ టెల్ ఇట్ టు మీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ బై.